నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అలాగే. అమ్మ దివ్య, అమ్మ దివ్య, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఎందుకమ్మా ఈ ఊర్లోనే ఉండి నన్ను కలవలేదు? ఈ అన్నయ్య నీకంత పరాయివాడయ్యాడా? నేను శత్రువునయ్యానా? నేను కనిపించి కూడా పారిపోయావా? నాపై ఎందుకమ్మా కోపం? నన్ను క్షమించన్నయ్య. నీపై నాకు కోపం ఏంటి? నీకోసమే అన్నయ్య నేను దూరంగా ఉండిపోయాను. మావయ్య, ఏంటి చూస్తున్నారు? నా చెల్లెలు దొరకదు, మళ్ళీ కనిపించదు అన్నారు. నా చెల్లెలు కనిపించింది. తనకు కొత్త జీవితం కూడా దొరికింది. ఈ రోజే సీతారాముల సమక్షంలో వారి సాక్షిగా దివ్య అంజీ గారు పెళ్లి చేసుకున్నారు. హారతిచ్చి స్వాగతం పలుకు. బావుందిరా, చాలా బావుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంది? మన ఇంటా వంట లేని దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి వెంట పెట్టుకుని వచ్చావా? అమ్మమ్మా, దివ్య ఏ పరిస్థితుల్లో ఇంటి నుంచి వెళ్లిపోయిందో నీకు తెలుసు. దివ్య విషాదాన్ని దాటుకుని ఎన్నో కష్టాలు పడి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడితే దరిద్రం అంటావేంటి?
ఇంకా ఎంత దూరం బాబు? ఒక 5 నిమిషాల్లో చేరుకుంటామమ్మా. దగ్గరికి వచ్చేసాం. నా కొడుకుని కోడల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉందండి. పదే పదే అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. అర్థమైందమ్మా. అవును బాబు, ఇంతకీ వాళ్ళ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మా హర్షకి ఏమైనా అయిందా? హర్ష గారికి కాదమ్మా, మంగమ్మకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. నా కోడలికి ఆరోగ్య సమస్య? మీ కోడలు హర్ష సార్ పెద్ద మనసుతో దివ్యమని పెళ్లి చేసుకున్నారు. భగవంతుడా, ఏంటిది? ఒక విధవరాలు ఒక పెళ్లికి తల్లేనావిడ్ని పెద్దబాబు పెళ్లి చేసుకున్నారంటే చిన్నమ్మ సారు ఏమంటారో ఏమోనమ్మా. అసలు ఒప్పుకోరేమో. అవునే, కానీ ఎలాగైనా ఈ చిక్కుముడిని దాటాలి. ఏం చేస్తారమ్మా? ఎలా ఒప్పిస్తారు? అదే ఆలోచించాలి. ఏంటమ్మా, ఏదైనా సమస్య? పెద్ద సమస్య సార్. అదేం లేదు బాబు, నా హర్షకి అన్ని నా పోలికలే వచ్చాయి. ఒక అభాగ్యురాల్ని మంచి మనసుతో పెళ్లి చేసుకున్నా గొప్ప మనిషి నా కొడుకు. వాణ్ణి కన్నందుకు గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడానమ్మా. మా దివ్యమ్మకు ముందే పెళ్ళైంది, పాపుంది, భర్త చనిపోయారు. ఈ విషయం తెలిస్తే మీరెలా తీసుకుంటారో అని కంగారు పడ్డాను. మీరు కూడా హర్ష సార్ లాగే కాదు, మీ వల్లే హర్ష సార్కి అంత మంచి మనసొచ్చింది. మీలాంటి మంచి మనిషికి మా దివ్యమ్మ కోడలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ ఆనందం, సంతోషం నా కోడలికి ఆ ఇంట్లో ఉంటుందో ఉండదో. నా కోడల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారో. మా దివ్యమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారమ్మా. అంత ఆస్తుండి కూడా, అడిగితే ప్రాణాలైనా ఇచ్చే అన్నయ్య ఉండి కూడా ఒక అనాథలా, అనామకురాల్లా బతికారు. నిన్ను చూసినప్పుడే అనుకున్నానమ్మా, నీకు నాకు ఏదో రక్త సంబంధం ఉందని. అనుకున్నట్టే నువ్వు నిజంగానే నా మేనకోడలు అయ్యావు. అప్పట్లో నువ్వు దివ్య కూడా అంతే కదరా అబి. నాన్నని తెలియకుండానే జైకి దగ్గరయ్యారు, ఈ ఇంటికి వచ్చారు. మరి మాకు ఎవరూ లేరని మమ్మీ ఎందుకు చెప్పింది మావయ్య? మీ అమ్మ ఆత్మాభిమానం అలాంటిదమ్మా. ఎవరికైనా హెల్ప్ చేస్తుంది గాని తను ఎవరి హెల్ప్ తీసుకోదు. ఇల్లరెకపల్లుడు గారు ఎక్కడికెళ్లారో? ఫోన్ వస్తే వెళ్ళానండి. ఏమైంది బావగారు? ఎందుకు డల్గా ఉన్నారు? ఏదైనా బ్యాడ్ న్యూసా? అదేం లేదు బావగారు, గుడ్ న్యూసే. మంగా, వెళ్ళి మమ్మీని పిలుచుకురా. వెళ్ళు. ఏంటో రాబి, దివ్యకు నీకు జరిగినట్టే మంగకు జరిగింది. నాలాగే ఈ అబ్బాయి ఇల్లరికపల్లుడు అవుతున్నాడు. ఈ ఇంట్లో జరిగినవే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. తాతయ్య, ప్రతిసారి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? వేరేదైనా మాట్లాడు. వేరే విషయాలు ఏమున్నాయి రాబి? ఈ అబ్బాయి మన స్కూల్లో పనిచేయడము, అనుకోకుండా మన దివ్య కూడా పేరు మార్చుకొని అదే స్కూల్లో పనిచేయడము, ఇద్దరు ప్రేమలో పడటము, హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం, అంత గమ్మత్తుగా ఉంది. వాళ్ళేం ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదు తాతయ్య, మంగ కోసం చేసుకున్నారు. మంగ కోసం చేసుకున్నాడు, ఆస్తి కోసం చేసుకున్నాడు, మనకెట్టో తెలుస్తుంది. ఏంటండి? నేను బెంగళూరులో ఒక జాబ్కి అప్లై చేశానని చెప్పాను కదండి. అవును, చెప్పారు. ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది.
వెంటనే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మనం బయలుదేరాలి. చాలా థ్యాంక్స్ అండి, ఈ ఇంట్లో నా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. అలాగేనండి, బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తారమ్మా? బెంగళూరు కన్నయ్య. ఆయనకి అక్కడ మంచి జాబ్ వచ్చిందంట. మీరు జాబ్ చేయడం ఏంటి బావగారు? మనకే బోల్డ్ అంత ఆస్తుంది. లేదు బావగారు, చిన్నప్పటి నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడటం నాకు అలవాటు. నేను తినే తిండి, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు అంతా నా సొంత సంపాదనతోనే ఉండాలనుకుంటాను. అంతగా అయితే మన స్కూల్లో చూసుకోండి. అలా వద్దన్నయ్య. ఇంత త్వరగా దీని పీడ విరగడవుతుందని అనుకోలేదు శశి. నా అదృష్టం బాగుంది, ఇంత త్వరగా వెళ్ళిపోతుంది. వీడికి నిజంగా బెంగళూరులో జాబ్ వచ్చిందా లేక నాటకం ఆడుతున్నాడా? దేనికోసం ఈ నాటకం? సారీ దివి గారు, మీ అన్నా చెల్లెలను విడదీస్తున్నాను. మీరిక్కడ అవమానాల పాలు కాకూడదని దూరంగా తీసుకువెళ్తున్నాను. నేను బయలుదేరుతానన్నయ్య. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా? నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు. అయితే నేనే వస్తాను. బెంగళూరు వెళ్ళగానే అడ్రస్ సెండ్ చేయండి. జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య. అమ్మమ్మ, వదిన, బయలుదేరుతాను. ఏంటోనమ్మా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. వెళ్ళక తప్పట్లేదండి. పోనీ నువ్వు వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత దివ్యను మంగను తీసుకుపోవచ్చు కదా అబ్బాయి. అవును బావగారు, ఆ పని చేయొచ్చు కదా. లేదన్నయ్య, ఇన్నాళ్ళు ఆయన ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలా ఉంటే అర్థం లేదు. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లేరా అభి, ఈడపిల్ల కాదు. మమకారం చంపుకోవాలి. అందరూ మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం, కానీ ఉండలేంగా. దూరంగా ఉంటేనే బంధాలు బాగా ఉంటాయి. వెళ్ళొస్తాను మావయ్య. నువ్వైనా ఉండొచ్చు కదమ్మా, ఈ మామయ్య దగ్గర ఉండిపో. చిన్నపిల్ల తల్లి లేకుండా ఎలా ఉంటుందండి? మంగున్నా దివ్య ఉండాలి కదా నాన్నా. మీ అన్నా చెల్లెళ్ళు ఎలాగూ విడిపోతున్నారు, తల్లి బిడ్డలను కూడా విడదీస్తావు రాబీ? సారీ అన్నయ్య, నేనెక్కడుంటానో నా కూతురు అక్కడే ఉంటుంది. ఏంటొదినా, కొన్నాళ్ళు కాకపోతే ఎన్నేళ్ళైనా మంగి ఇక్కడే ఉంటుంది. నా మేనకోడల్ని నీకంటే బాగా చూసుకుంటాను. నువ్వంటేనే ఇష్టం లేదు, నీ కూతురంటే అంతకంటే ఇష్టం లేదు. ఆయన చెప్పారని ఎదురు చెప్పలేకపోతున్నాను. నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావో నీ కూతుర్ని కూడా నువ్వు అలాగే తీసుకెళ్ళు. అప్పటి వరకు అది ఇంట్లో అనాథే. సరే అయితే నేను వస్తాను.
ఉంటానన్నయ్య. మంగ గురించి ఏం దిగులేదమ్మా, నేను చూసుకుంటాను. అక్కడ ధైర్యంగా ఉండు. డాడీ, మమ్మీని బాగా చూసుకోవాలి. మీరు చూసుకుంటారు, నాకు తెలుసు. వెళ్ళొస్తాం బావగారు. పదండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దు బాబు, మీరు వీలు చూసుకుని వద్దురు గాని. అది కాదండి, చెల్లెల్ని అత్తారింట్లో దిగబెట్టడం సాంప్రదాయం కదా. తెలుసు బాబు, కానీ అర్థం చేసుకోండి. వెళ్ళొస్తామండి. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. అన్నయ్య, మంగ జాగ్రత్త. సరేనమ్మా, నేను చూసుకుంటాను. మంగ. బాయ్ మమ్మీ. పదం. నీకు అన్ని మీ అమ్మమ్మ పోలికలే వచ్చాయి. ఏది నోరు తెరిచి అడగరు కదా. నాకు తీసుకోవాలని ఉండదు మావయ్య, ఇవ్వాలని ఉంటుంది. తీసుకునేవాడు మనిషి, ఇచ్చేవాడు దేవుడు. నువ్వు నిజంగా మా అమ్మవే. చూసావమ్మా, మీ ఆయన మేనగోడల్ని చూసి ఎంతగా మురిసిపోతున్నాడో. ఏనాడైనా జైన్ గాని శ్రేయన్ గాని అలా ముద్దు చేశాడా? కనీసం దగ్గరకైనా తీసుకున్నాడా? ఎందుకు దగ్గర తీసుకుంటాడండి? తన చెల్లెలు కూతురు తర్వాతే కదా ఎవరైనా. అభికి శశి ముఖ్యం కాదు, జయశ్రేయలు కూడా ముఖ్యం కాదు. ఆగమ్మా, యాడిపోతున్నావా? ఆ దరిద్రాన్ని పక్కన పెట్టి పని చూసుకోమని ఆయనకు చెప్తాను. ఇప్పటికీ నిన్ను పిల్లల్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావంటే మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేస్తాడు. అలా అని ఆ శనిని చూస్తూ ఉండమంటారా? అలా ఉండకూడదని చెప్తున్నావమ్మా. పొమ్మనకుండానే పొగబెట్టాలి. ఇందాక దివ్యాన్ని అలాగే కదా పంపించాం, ఈ పిల్లను కూడా అలాగే పంపిద్దాం. అవునమ్మా, ఈ పిల్ల ఎక్కువ రోజులు ఇంట్లో ఉండటం నీకు నీ పిల్లలకి మంచిది కాదు. అది ఇనుప పాదం, దరిద్ర దేవత పాదం. నిజమమ్మా, ఇది 3 తరాలుగా వస్తుంది. ముందు మంగ ఇంట్లో అడుగు పెట్టిందా, జై చనిపోయాడు. తర్వాత దివ్య వచ్చిందా, చాణక్య చనిపోయాడు. ఈ పిల్లది కూడా అదే జాతకం, అమ్మమ్మల జాతకం. నువ్విప్పుడే తొందరపడకమ్మా. ఆవేశపడి అభికి చెడు కావద్దు. బాగా ఆలోచించి ఆ పిల్లని ఎలా పంపించాలో అలా పంపించేద్దాం. అయినా తల్లినే పంపించాం, పిల్ల మనకు ఒక లెక్క. అమ్మ, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుండాలే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పిల్లని వీలైనంత త్వరగా తరిమేయండి. దాన్ని చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ గా ఉంది. అలాగేనమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ ఇంట్లో శనిపోయింది, ఇక ఆ ఇంట్లో మొదలవుతుంది. ఎదిగిన కొడుకుపై చేయెత్తడం నేరమని సీనియర్ లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. మీరు పిన్ని అమ్మని ఎన్ని మాటలన్నారు నాన్న, ఎన్ని బాధలు పెట్టారు, ఎంత మానసిక హింస భరించుంటుందో. ఇంత వయసు వచ్చినా కూడా మీ ముందు భయపడుతూ తలదించుకుందే. తక్కువ చదువుకుందన్న ఒకే ఒక్క కారణం చూపించి అమ్మను చిన్న చూపు చూస్తున్నారే. మీ ప్రెస్టేజ్ కోసం పని వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అమ్మ చేత పని చేపిస్తున్నారే.
అమ్మ చేతికి గాయం ఎలా అయిందో చెప్పండి నాన్న. ఇదైనా కళ్ళకు కనిపిస్తుంది. కనిపించని అమ్మ మనసుకు తగిలిన గాయాలు ఎన్ని నాన్న? మీరు చూడని అమ్మ కన్నీళ్ళెన్ని? ఒక్కసారైనా అమ్మ నవ్వడం చూసారా మీరు? తను చచ్చే వరకు ఇలా ఏడిపిస్తూనే ఉంటారా? హర్ష, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకురా? చెప్పాల్సినవన్నీ కొడుకు చెప్పాడు కదక్క, మళ్ళీ ఎందుకు ఆ నటనలు? కొత్త కోడలి ముందు మా పరువు తీయడానికి కాకపోతే మేము ఎవరి పరువు తీయడానికి రాలేదు పిన్ని. సాటి మనిషిని హీనంగా చూసి మీ పరువు మీరే తీసుకుంటున్నారు. వద్దమ్మా, ఇక ఈ అవమానాలు బాధలు మనకేమీ వద్దు. మానవత్వం లేని ఈ మనుషులు వద్దు, ఎవరు వద్దు. మనం వెళ్ళిపోతాం పదా. హర్ష, వెళ్ళండి, వెళ్ళి చావండి. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏమండి, మీకు దండం పెడతాను, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి, మీ కాలు పట్టుకుంటాను. అమ్మా లేమ్మా. ఆస్తి ఇవ్వననే హక్కు మీకే ఉంది నాన్న. ఇది మా తాతయ్య ఆస్తి. నా పెళ్ళయ్యాక సగం ఆస్తి మాకివ్వాలని తాతయ్య వీలునామాలో రాశారు. మీరు చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. నేను కోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. నా మీదే కేసేస్తారా? ఏంటి ప్రసాదు అలా అరిచి ఇలా వచ్చేసావు? రాక అక్కడే ఉండే హారతి ఇమ్మంటావా? కూల్ ప్రసాదు, నీకు వయసు పెరుగుతుంది, కోపం తగ్గించుకోవాలి. ఫస్ట్ ఈ టాబ్లెట్ వేసుకో. నేను చెప్తున్నాను, నాకే టాబ్లెట్ అక్కర్లేదు. నేను చెప్తున్నాను, వేసుకో. ఇలా అరిస్తే నీ హెల్త్ ఏం కావాలి ప్రసాద్? నేను నా ఇల్లు, నా ఆస్తి, నా పేరు ఏమీ అక్కర్లేదని తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు నేను చచ్చానా బతికానా కూడా చూడలేదు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయలేదు. ఇప్పుడు నేరుగా ఎవత్తును పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి నా పెళ్ళ అంటూ ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. కుదరదు అంటే వీలునామా చూపించి నా మీద కేసు వేస్తాడంట. ఈ లాయర్ ప్రసాద్ రే ఛాలెంజ్ చేస్తున్నాడు వాడు. ఏదో కుర్రతనం, ఆవేశం కట్టలు తెంచుకునే వయసు. ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని నన్ను కూడా అన్నాడు కదా. అవును, వాడికి ఎంత ధైర్యం ఉంటే అంత మాట అంటాడు. ఆ పనికి మాలిన దాన్ని చేసుకుని నేనేం సుఖపడ్డాను? దానికి పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు. నలుగురు అది పెళ్ళాం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది ప్రసాద్, ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఇన్నాళ్ళు దాన్ని ఎలాగోలాగా మేనేజ్ చేశాను. ఇప్పుడు దాని కొడుకు తయారయ్యాడు. కడుపు మంట ఎంత మాటైనా అనిపిస్తుంది ప్రసాదు. అదే, ఏం చూసుకున్నా ధైర్యం, ఎందుకా గర్వం, ఎందుకా మిడిసిపాటు, ఏం సాధించాడని. ఆ వయసు అలాంటిది ప్రసాదు. వయసొచ్చిన కొడుకుని స్నేహితుల్లా చూడాలి, లేదంటే శత్రువవుతాడు. నా మాటకు విలువ ఇవ్వని వాడు ఎప్పటికీ శత్రువే. నా కొడుకు కాలేడు, కాడు. నువ్వు కూడా అలా ఆవేశపడితే ఎలా ప్రసాదు? సాక్ష్యాలు లేకుండా వాదిస్తే కేసు గెలుస్తావా? ఆలోచించు. ఎంత కాదనుకున్నా వాడు నీ రక్తం. బయటికొచ్చి పలకరించు, వాళ్ళని ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించమంటావు? ఆ పెళ్ళెవరో, దాని తల్లిదండ్రులెవరో, చదువేమిటో, కులగోతరాలేమిటో ఏమీ తెలియకుండా వాడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఏమని ఆశీర్వదించమంటావో చెప్పు. ఇప్పుడు నీకు అవన్నీ తెలియాలి, అంతే కదా? వెళ్ళి ఆ అమ్మాయినే అడుగుదాం. నాకు అవసరమేమీ లేదు. నాకుంది. అప్పనంగా సగం ఆస్తి పోతూ ఉంటే చూస్తూ ఉండలేను. ఒకప్పుడు పౌరుషంగా ఇంటి నుంచి వెళ్లిన హర్ష కాదిప్పుడు. బయట తను గడిపిన జీవితం
తనకి ఎంతో నేర్పించుంటుంది. లేదంటే నిన్నే ఎదిరించే ధైర్యం వచ్చుండేది కాదు. కానీ ఈ అదృష్టం ఎక్కువ రోజులుండదు. కష్టపడి సంపాదించిందే ఉంటుంది. అలా అయితే ఈ పాటికి మీరెప్పుడో ఇంటి నుంచి బయటకెళ్ళిపోవాలి కదా పిన్ని. హర్ష, ఏంట్రా మాటలు? అననీలే అక్క, వాడు నా కొడుకే కదా. నన్ను కొడుకుగా, మా అమ్మను అక్కగా మీరు చూసుండుంటే ఈ ఇల్లు ఇంకోలా ఉండేది పిన్ని. కొత్త కోడలి ముందు పాత విషయాలు అవసరమా హర్ష? చూడమ్మా, నీ పేరేంటన్నావు? దివ్యభూనా. మీ మావయ్య గారికి కాస్త కోపం ఎక్కువ. ఆయన ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అంత అవసరం లేదు పిన్ని. తనతోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు హర్ష, తర్వాత బాధపడతావు. మా నాన్న కన్నానా? హర్ష బాగా మాటలు నేర్చుకున్నాడక్క. అవును, మీరెక్కడుంటారు? ఒకటి మా బెడ్రూమ్, ఇంకొకటి మీ నాన్నగారి ఆఫీస్, ఇంకొక రూమ్ ఏమో సుధీర్కిచ్చాం. 4వ రూమ్ లో మీ అమ్ముంటుంది. మిగిలింది సర్వెంట్ క్వార్టర్స్. అందులో ఉంటారా? నా రూమ్ లో ఉంటారు భూనా. నీ రూమ్ లోనా? ఎలా ఉంటారక్క? ఈ ఇంట్లో ఈ పూజ గది కన్నా పవిత్రమైన చోటు ఇంకా ఏదైనా ఉంది అంటే అది మా అమ్మ రూమే. అక్కడే ఉంటాం. ఉంటారో ఉండలేరో. ముందైతే ఆ రూమ్ ఎలా ఉంటుందో వెళ్ళి చూడండి. ఏకులా వచ్చి మేకులా అయినట్టు క్లయింట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నకు సెకండ్ వైఫ్ అయ్యారు మీరు. మీరు కూడా మా అమ్మను పని మనిషి అంటున్నారా పిన్ని? బాబు హర్ష, తప్పురా, అలా మాట్లాడకూడదు. నిన్ను పని మనిషి అండవు తప్పు కాదా అమ్మా? నీ ఇంట్లోనే నువ్వు పరాయి మనిషి అవ్వడం తప్పు కాదా? నువ్వు అనుభవించాల్సింది ఈ రాక్షస్ అనుభవిస్తోంది. అది తప్పు కాదా? ఇంటికొచ్చిన అడ్డమైన వాళ్ల ముందు నిన్ను అవమానించడం తప్పు కాదా? సునీల్, 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 అదేమి చెప్పకుండానే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? మళ్ళీ మా అమ్మ చెప్పడం ఎందుకు నాన్న? మీరు చేసేవన్నీ నేను కళ్ళారా చూస్తున్నాను కదా. అవునరా, అది నా పని మనిషే. ఆ మాట తనే ఒప్పుకొని ఇంట్లో పనిచేస్తుంది. నీకు నీకు నొప్పేంట్రా? కట్టుకున్న భార్యను మీరు పని మనిషిలా చూసినా కన్న కొడుగ్గా నేను చూడలేను నాన్న, చూడలేను. అబద్ధాలు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అనుభవిస్తుంది. ఏ కోర్టులో కేసు గెలవడానికి మీరు అబద్ధాలు చెప్పట్లేదా? క్లయింట్ గా వచ్చి అబద్ధాలు చెప్పి ఈవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా? ఎవరినన్నా తప్పులు చేయండి. ఈవిడ చదువుకుంది అని భార్య అంటున్నారు. అమ్మకు చదువు లేదని, ఆస్తి లేదని పని మనిషి అంటున్నారు.
ఒక మనిషికి కావాల్సింది చదువు ఆస్తులేనా? ఆ మనిషికున్న వ్యక్తిత్వం నైతిక విలువలు అక్కర్లేదా? అంటే మాకు వ్యక్తిత్వం నైతిక విలువలు లేవంటున్నావా? నీకు అర్థమైందా ప్రసాదు? సరే, వీడు నన్ను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నాన్న, అమ్మ ఒంటిపై ఒక్క దెబ్బ పడ్డా ఊరుకోన్నా. అంటే మీ నాన్న తిరిగి కొడతావా హర్ష? ఏంటక్క ఇది? కొడుకును కన్నావా, ఆయనకు శత్రువుని కన్నావా? ఆయన చేయి వదలరా. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఈయనే దేవుడు కాదమ్మా, కాళ్ళు పట్టుకుని క్షమించాలని అడగడానికి. నీ జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు. కన్న తండ్రిని పట్టుకుని రాక్షసుడు అంటావా? నా కడుపుని ఎలా పుట్టావరా నువ్వు? ఏ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? అత్తయ్య గారితో చిన్న పనుంది, తీసుకెళ్ళొచ్చా మావయ్య? పని అయిపోయింది, తీసుకెళ్ళమ్మా. రండత్తయ్య. అమ్మ దివ్య, ఏంటి ప్రసాదు, కోడలి పిల్ల బాగా తెలివైందిలా ఉంది. నీకు హర్షకి మధ్య గొడవ పెంచకుండా ఆపి, నీ కోపం తగ్గేలా సారీ చెప్పి అక్కని నువ్వేమనకుండా తీసుకెళ్లిపోయింది. తను సామాన్యురాల్లా కనిపించట్లేదు. ఎవరు ఎలా ఉన్నా సరే, దిస్ ఇస్ మై హౌస్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో లా ఆఫ్ దిస్ హౌస్. ప్రతి వాళ్ళు నా మాట వినాలి, నాకే కట్టుబడి ఉండాలి.